10 ఏళ్లు సమయం ఇవ్వండి, న్యూయార్క్ ను మరిపించే నగరం కడతా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తన కోసం కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. 15,000 చదరపు అడుగుల్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా 4 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. అనంతరం ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు FCDA అధికారులు అనుమతులివ్వనున్నారు. అది భారత నగరం పేరిట మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన భవిష్య భారత నగరం. తనకిక్కడ భూములున్నందువల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నారని కొందరు విమర్శించడం సరికాదన్నారు. కొందరు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించడం వల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ORR వచ్చాయన్నారు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. ఫ్యూచర్ సిటీ నుంచి వయా అమరావతి మీదుగా చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ను కేంద్రం ఒప్పుకుందన్నారు సీఎం. ఇక్కడ 500 ఫార్చ్యూన్స్ కంపెనీలు కొలువు తీరాలన్నది తన స్వప్నమన్నారు. చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటామన్నారు. వాటిని తలదన్నేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం చెప్పారు. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ, మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని, ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. 70 ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నాం. అమెరికా గురించో, జపాన్ గురించో, జర్మనీ గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫ్యూచర్ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామన్న సీఎం, అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్లు వేయబోతున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న రేవంత్, డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు FCDA నుంచే చేపడతామన్నారు. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 56 రెవెన్యూ గ్రామాలు, 3 శాసనసభ నియోజకవర్గాలు ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్పై జనాభా ఒత్తిడిని తగ్గించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రపంచ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి.